ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. చూసావా బావా, ఒకసారి శివ మీద స్మగ్లర్ అని ముద్ర వేసింది. శివ ఒప్పుకునేదాకా ఆవిడ ఇలా ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. ఏ తప్పు చేయకుండా నేరం ఎలా ఒప్పుకుంటారు? నేరం చేయలేదని మనకి తెలుసు బావా, ఆవిడకెలా తెలుస్తుంది? అసలైన నేరస్తుల్ని తీసుకొస్తే తెలుస్తుంది. నీ పోలీస్ పవర్ అంతా ఉపయోగించి ఆ నేరస్తుడు ఎక్కడున్నాడో కనుక్కోదేవా. హెడ్ కానిస్టేబుల్కి కూడా ఇప్పుడే ఫోటో పంపించాను బావా, వాడెక్కడున్నా దొరికిపోతాడు. అన్నయ్య, శివ వదిన్ని కేసులో ఇరికించిన వాళ్ల వివరాలు తెలిసాయా? తెలియలేదమ్మా, కానీ ఆ పోస్టర్ చూసిన వాడు మనకి ఫోన్ చేస్తాడని ఎదురు చూస్తున్నాం. అతను చేయకపోయినా అతను తెలిసిన వాళ్ళైనా ఫోన్ చేయొచ్చు కదా. మేం కూడా అదే ఆస్తో ఉన్నాం కుముద. శివ కోర్టుకు తీసుకెళ్లేలోపు వాడు మాకు ఫోన్ చేయాలి, కోర్టుకి వాడిని సబ్మిట్ చేయాలి. కానీ అంత టైం ఇస్తారంటావా బావా? పోలీసులేమో శివని బలవంతంగా తీసుకెళ్లారు. ఆ స్మగ్లర్ దొరికే లోపే శివ మీద పడిన నింద నిజమన్నట్టుగా ఆ ఏసీపీ నిరూపించేలా ఉంది. అవునన్నయ్య, వదిన ఎస్ఐగా పనిచేసిన స్టేషన్కే వదినని ఒక ఖైదీలాగా తీసుకెళ్లేలా చేసింది. అంటే ఆవిడ ఎంత డేంజరో అర్థమవుతుంది. మీరేం భయపడకండమ్మా, నేరస్తులు ఎవరో మనకి తెలిసింది. ఇప్పుడు ఆ ఏసీపీకి తెలిస్తే అప్పుడు శివని వాళ్ళు ఏం చేయలేరు. మళ్ళీ ఖాకీ చొక్కా వేసుకుని అదే స్టేషన్కి ఎస్ఐగా వెళ్తుంది. ఆ స్మగ్లర్ ఎక్కడున్నాడో మనం కూడా వెతికి పట్టుకోవాలి బావా. వెళ్దాం పదదేవా. వాళ్ళిద్దరూ అలా కలిసి వెళ్లడం చూస్తుంటే బావ బామర్దిలా లేరు, రామలక్ష్మణ్లా ఉన్నారు. రామరావణ యుద్ధంలో ఆ రాముడు గెలిచాడు కుముదా. ఈ యుద్ధంలో అన్నయ్య గెలవాలి. దేవబావని బండి మీద ఎక్కించుకొని అన్నయ్య బండి నడుపుతూ ఉంటే అర్జునుడికి రథసారథైన కృష్ణుడు గుర్తొస్తున్నాడక్క. వాళ్ళకి ఓటమే ఉండదు. బాబా ఆపు, ఫోన్ వస్తుంది. హలో. హలో సార్, మీరు వెతుకుతున్నవాడు ఎర్రగుంట బస్తీలో ఉంటాడని చెప్తున్నారు సార్. కరెక్ట్గా అడ్రస్ తెలీదా వెంకటస్వామి? తెలీదు సార్, ఇంతవరకే తెలిసింది. మళ్ళీ ఇంకొంతమందిని అడుగుతాను సార్. ఆధారాలు ఏమైనా దొరికినా, వాడు ఇంటి అడ్రస్ క్లియర్గా చెప్పినా వెంటనే మీకు ఫోన్ చేస్తాను సార్. ఉంటాను సార్. ఏరియా చెప్పాడు కానీ అడ్రస్ చెప్పలేదు బావా. అవునా? ఆ ఏరియాకి వెళ్ళి వెతుకుదాం దేవా. ఒక్క సెకండ్ బావా. హలో, ఎవరమ్మా? లేడీస్ కదా, రెస్పెక్ట్ బావా. మీరెవరయ్యా? నా మొగుడు సచ్చినట్టు పోస్టర్లో వేయించారు ఏంటి? తమాషాలు చేస్తున్నారా? అమ్మా, ఆయన మీ ఆయన అమ్మా. తప్పైపోయిందమ్మా, ఏదో ఫోటో మారిపోయి మీ మొగుడి ఫోటో వేసేసాం. వెంటనే తీసేయండి. నా మొగుడికి గనక తెలిస్తే మీ ఫోటోలకు దండలు పడతాయి. మీ భర్తకు క్షమాపణ చెప్పాలి. మీ ఇంటి అడ్రస్ చెప్పండమ్మా. అక్కర్లేదులే. అయ్యో, అలా అంటే అలాగమ్మా.
ఇలా శ్రద్ధాంజలి అని రాయడం ఎంత పెద్ద తప్పు. కలిసి చేతులు పట్టుకొని క్షమాపణ అడిగితే కానీ మనసు కుదురు పడదు మాకు. మీ ఆయన క్షమించానని చెప్పాలమ్మా, అప్పుడే మాకు మనశ్శాంతిగా ఉంటుంది. సరే సరే, ఎక్కువగా బాధపడుతున్నట్టున్నారు. ఎర్రగుంట బస్తీ దగ్గరికి వచ్చి రామాలయం దగ్గర మారప్ప కల్లు కాంపౌండ్ ఎక్కడని అడగండి, ఎవరైనా చెప్తారు. బావా, బండి స్టార్ట్ చేయి. నమస్తే మేడం. ఏం సంగతయ్యా? గణేష్ సర్కిల్ దగ్గర చైన్ స్నాచింగ్ చేస్తూ దొరికిపోయాడు మేడం. కాళ్ళు చేతులు విరగొట్టి సల్లో పడండి. అలాగే మేడం. పదరా. వచ్చిందమ్మా వయ్యారి. మేడం, నాకేం తెలియదు మేడం, నిజంగా నన్ను నమ్మండి. అక్కడ చైన్ స్నాచింగ్, ఇక్కడ గోల్డ్ స్మగ్లింగ్. చూసావా ఎంత తేడా ఉందో? ఎప్పటి వరకు వాణ్ణి చెత్త కొట్టారు, వాణ్ణే అలా కొట్టారంటే మరి నిన్నేం చెయ్యాలి శివపార్వతి? మేడం, నేనే తప్పు చేయలేదు మేడం, నేను నిజమే చెప్తున్నాను, నన్ను నమ్మండి మేడం. అబ్బా, ఏం పెర్ఫార్మెన్స్, ఏం పెర్ఫార్మెన్స్! నిన్ను చూస్తే నాకే జాలేస్తుంది, ఏడుపు వచ్చేస్తోంది. అయినా ఇంత బాధపడేదానివి ఆ తప్పు ఎందుకు చేశావు శివపార్వతి? ఓ, అర్థమైంది. పరిస్థితులు, డబ్బు అవసరం అలా చేయించుంటాయిలే. అవునా? డబ్బు కోసం క్యారెక్టర్ మార్చుకుంటావన్నమాట. కాకి చొక్కా నీ ఒంటి మీద ఉందన్న ధైర్యంతో స్మగ్లింగ్ చేశావు. లేకపోతే ఇంకేం చేసేదానివి? అంతకంటే దిగజారిపోయేదానివా? నోరు మొయ్యండి మేడం. అధికారం ఉంది కదా అని నోటికొచ్చినట్టు మాట్లాడకండి. అసలు సరైన ఆధారాలు లేకుండా నన్ను అరెస్ట్ చేయడమే తప్పు. అలాంటిది మీరు ఒక ఆఫీసర్ని సస్పెండ్ చేసి స్టేషన్కి తీసుకొచ్చి ఇలా విరోచితంగా మాట్లాడటం చాలా పెద్ద తప్పు. మీరు తప్పుల మీద తప్పులు చేస్తూ నన్ను అంటున్నారేంటి మేడం? ఏయ్, తప్పు చేసింది కాక నన్నే దబాయిస్తున్నావా? ఎంత ధైర్యమే నీకు?